వస్తా ఉన్నాను. బుజ్జి, టీడీపీ జనసేనోళ్ళు లిస్టు బయట పెట్టిరు తెలుసుగా? పెట్టిర్రు. నాకు ఒక టికెట్ ఇస్తే ఏం పోయే చెప్పు, ఎంత బాధ అనిపిస్తున్నది. అక్కకే లేక అటుకులు బుక్కుతుంటే చెల్లొచ్చి బిర్యానీ బువ్వ అడిగిందట. అంటే నాది ఆశ అంటవా? కాదు, అత్యాశ. అయినా నువ్వేం చేసినావమ్మా పార్టీల కోసం? ఇప్పుడు టికెట్ ఇస్తే గెలిచినాక వేస్తా కదా. వాళ్ళ లొల్లి వాళ్ళకుంటే నడమ నువ్వు ఒకదానివి తయారైనావు. నా లెక్క కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారట కదా. నా లెక్క అని నీతోటి వాళ్ళను పోల్చుకోకు. పాలు జడా మల్లె పూల జడా అది ఊడితే నీకు గుండెదడా. హలో, అలా ఎలా ఉడుద్దమ్మా? మరి అదేమన్నా సంపంగి నూనె పోసి సాదిన సొంత ఇంటికలా మేడారం జాతరలో కొనుక్కొచ్చిన సౌరం. అయినా నువ్వెట్లేసుకుంటావు సౌరం? అంటే సౌరం మీద సర్వ హక్కులు నీకే ఉన్నాయా? అవును, సర్వ హక్కులు నాయే. అయితే నీ పేరు సౌరం సిరమ్మ అని పెట్టుకో. అయితే నువ్వు బోడి బుజ్జమ్మ అని మార్చుకో. నన్ను బయటికి వెళ్తే దిల్లార్ దేవసేన అని పిలుస్తున్నారు. మాలుంతరేకు బాగా మాలు. మేడారం పోయి నీకే కొనుక్కొచ్చుకున్నావు, నాకు తెస్తే కాకపోయిందా? ఓ అదా నీ ఏడుపు. సమ్మక్క సారక్క బంగారముల్లో అని ఆఫీస్ లో ఇందాక అందరికి వంచిన కదా, ఇంకేంది? అందరూ నేను సమానమేనా? జాతరలో నాకు కూడా ఏమన్నా దేవచ్చుగా. సరే సరే, నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చినతి, ఏడవకు. గా వార్త చూడు. విశాఖపట్నంలా ఎన్ని పర్యాటక ప్రదేశాలున్నా సముద్రము స్పెషల్ అట్రాక్షను. అదేనుల్లా ఆర్కే బీచ్ ఎంత ఫేమసో తెలిసే కదా. పర్యాటకులు ఎక్కువగా నచ్చే ప్రదేశం కూడా గదేనాయే. ఇన్ని రోజులు బీచ్లో ఆడుకుంటా ఎంజాయ్ చేసినోళ్ళు ఇప్పుడు ఏకంగా అలల మీదనే ఆడి పాడొచ్చు. కొత్తగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేసిండ్రు. ఒడ్డు కాడు వేరు, కెరటాల మీద తేలాడింది వేరు కదా. పర్యాటకులు థ్రిల్ ఫీల్ అయ్యేటట్టుగా ఈ తేలే బ్రిడ్జి ₹1,60,00,000 ఏర్పాటు చేసిండ్రు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొత్తం 100 మీటర్ల పొడుగు వంతెన లెక్కుంటది. 15 మీటర్లేమో బీచ్ లా, తతిమ 85 మీటర్లేమో సముద్రం నీళ్ళ మీద తేలుతది. విశాఖపట్నంకి వచ్చే టూరిస్టులు ఖచ్చితంగా ఉబ్బి తబ్బిబ్బైతారు. మస్తు గిరాక్ కూడా పెరుగుతది అని గిట్లాంటి ఉపాయం చేసిండ్రు అన్నట్టు. బుగ్గలు గట్టి పూజలు చేసి ఓపెనింగ్ చేసిండ్రు. ఇక ఇప్పటికెళ్ళి పర్యాటకులు తిరిగొచ్చన్నట్టు. ఓం